హలో వ్యూవర్స్, నేను మీ డి చంద్రబాబు లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తానని, అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఆకాశం మేఘావృతమై మరికొన్ని భాగాల్లో ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. కానీ మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి ఉంది. ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి మహారాష్ట్ర వైపుగా కొనసాగుతుంది కాబట్టి ఆ గాలుల సంగమం మధ్య కోస్తాంధ్ర వైపుగా కొనసాగుతుంది కాబట్టి మనకి వర్షాలు అనేవి కోస్తా సముద్రం వెంబడి భాగాల్లో వర్షాలు అనేవి ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో చూద్దాం. కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, మచిలీపట్నం, దివిసీమ భాగాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో వరకు నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మనకి సెప్టెంబర్ 29 నుంచి మనకి వర్షాలు అనేవి జోరందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఈ రోజు నుంచి వర్షాల జోరు అనేది నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి పడే భాగాల్లో కూడా మనకి వర్షాలు అనేవి పడే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే మనకి రాయలసీమ జిల్లాలో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం ఉందని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి రాయలసీమ జిల్లాలో ఈ రోజు నుంచి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అక్టోబర్ మొదటి వారంలో కూడా మనకి రాయలసీమ జిల్లాలో జోరందుకునే వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమ జిల్లా వాసులు కాస్త అప్రమత్తంగా ఉంటారని మనం ముందుగానే రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలను నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు రాయలసీమ జిల్లా వాసులకు నేను అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి ఈ రోజు కూడా పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. సెప్టెంబర్ 29వ తారీఖు బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మరలా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దాని గురించి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి అక్టోబర్ నెలలో మనకి తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. దాని గురించి కూడా రానున్న రోజుల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ప్రస్తుతం ఈ రోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి రాయలసీమ జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఈరోజు రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వర్షాలు మనకి ఈరోజు అర్ధరాత్రి మధ్యాంధ్ర జిల్లాలు అంటే కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా మనం వీడియో రూపంలో మీకు అందజేస్తాను. అలాగే మనకి ఎటు నుంచి మేఘాలు విస్తరించి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం యూట్యూబ్ కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను. అలాగే ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.